రైట్. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ కూడా దీనిపైన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, తెలంగాణలో నేడు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రక్రియ కొనసాగుతుంది మీ వద్ద? అలాగే ఓటింగ్ సంబంధించినటువంటి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసుల బందోబస్తు ఎలా ఉంది? ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ, వరంగల్ జిల్లాకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా నిన్నటి వరకు కూడా ఉత్కంఠ రేపిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దాదాపు ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించిన వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా 19 మంది కూడా పోటీలో ఉన్నారు. ఈ 19 మంది అభ్యర్థులకు 19 మంది అభ్యర్థుల భౌతికం తేలే రోజు కూడా ఈ రోజు ఓటర్లు తమ ఓటకు వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఈ 3 నియోజకవర్గాలు అంటే మొత్తం మీద 13 జిల్లాల పరిధిలో ఉన్నారు. 13 జిల్లాల పరిధిలో కూడా 25,797 మంది ఓటర్లు ఉండగా వీరిలో మాత్రం అత్యధికంగా పురుష ఉపాధ్యాయులు మాత్రం 15,483 మంది పురుష ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళు తక్కువగా మాత్రానికి పురుష ఉపాధ్యాయులు ఉన్నారు. 10,314 మంది పురుష ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం అని చెప్పొచ్చు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తానికి 6,111 మంది ఓటర్లు ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 44 పోలింగ్ కేంద్రాలను కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఖమ్మం కేంద్రంగా మాత్రానికి 3 ఒకే రికాబర్ హై స్కూల్లో 3 కేంద్రాలు, 1,100 పైచిలకు ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ప్రతి మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 21 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగూడెం జిల్లాలో కూడా 23 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. 23 పోలింగ్ కేంద్రాలు కూడా పకడ్బందీ చర్యలు కూడా ఏర్పాటు చేసి ఇటు కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేసి నేను సాయంత్రమే అందరికీ పోలింగ్ సంబంధించిన సామాగ్రి కూడా పంపిణీ చేసి ఆయా పోలింగ్ కేంద్రాల్లో కూడా పంపించిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా 144 సెక్షన్ కూడా అమల్లో ఉండే అవకాశాలు చెప్పినట్టు కూడా చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో 4,089 మంది ఓటర్లు ఉండగా కొత్తగూడెం జిల్లాలో 2,022 మంది ఓటర్లు తమ ఓటకు ఉపాధ్యాయులు మాత్రం ఓటకు వినియోగించుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా ఈ టీచర్ ఎమ్మెల్సీ విషయంలో మాత్రానికి ఈ ప్రస్తుతం జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ విషయంలో మాత్రం ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ విషయంలో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థులను ఎవరిలో కూడా నిలపకపోవడం బరిలో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే టీచర్ ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న యూట్యూబ్ నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉన్నారు. తర్వాత పిఆర్టీ తరపు నుంచి 4 మాజీ అధ్యక్షులు కూడా పోటీలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరో పక్క ఇండిపెండెంట్ అభ్యర్థులుగా మరి కొంతమంది కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోల రవీందర్ తో పాటు వరంగల్ సంబంధించిన మరో వ్యక్తి కూడా వీళ్ళంతా ఉన్నారు. వీరిద్దరు కూడా బీసీ సామాజిక వర్గం ఉన్నారు. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం సంబంధించిన కూడా రెగ్యులర్ గా టీచర్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా బీసీలు వేట్లు వేసుకోవాలంటూ మాత్రానికి బాగా ప్రాధాన్యత క్రమంలో మాత్రం వీరంతా ప్రచారం కూడా ముమ్మరంగా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. 19 మంది అభ్యర్థులు ఉంటే మాత్రం దీంట్లో అత్యధికంగా 5 అభ్యర్థులు కూడా ధనిక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే పోటీలో ఉన్నారు. వీరంతా కూడా అన్ని పార్టీలు, బీజేపీ పార్టీతో సహా మిగతా పిఆర్టీ కావచ్చు, తపస్సు కావచ్చు, యూటీఎఫ్ నుంచి కూడా మరో 2 యూనియన్లు కూడా వారందరినీ కూడా రెడ్డి సామాజిక వర్గం అంతా నిలబెట్టారు. కానీ ఇక్కడ ఉన్న ఓటర్లు 3 నియోజకవర్గాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి 25,797 ఓట్లు ఉండగా దీంట్లో సుమారు 20,000 పైచిలకు బీసీ ఓటర్లు ఉన్నారు అంటూ మాత్రానికి మాజీ ఎమ్మెల్సీ పోల రవీందర్ తో పాటు మరో వరంగల్ సంబంధించిన కూడా చైర్మన్ యాదవ్ కూడా బాగా ప్రచారం కూడా చేసిన పరిస్థితి. మన ఓట్లు మనం వేసుకోవాలంటూ మాత్రం బీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేశారు. చివరి వరకు కూడా కొంత తాయిలాలు కూడా ఇస్తున్నట్టు కూడా చెప్పారు. ఒక పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి కూడా తను 10,000 రూపాయలు అవసరమైతే ఓటుకు ఇస్తానంటూ మాత్రం ఒక పక్క వార్తల్లో కూడా నిలవటం కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఆయన కనిపెట్టినప్పటికీ మాత్రం ఈ విషయంపై మాత్రం ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి చర్య కూడా తీసుకోకపోవడం కూడా శోచనీయం అంటూ మాత్రం ప్రజల్లో కూడా కొంచెం ఆవేశాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో 8 గంటలకు పోలింగ్ కూడా ప్రక్రియ పూర్తి కానుంది. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 4 గంటల వరకు కూడా పోలింగ్ సాగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా టీచర్స్, ఉపాధ్యాయులు సమాజాన్ని మెరుగుపరిచే స్థానంలో మొదటి స్థానంలో ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి వారంతా కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా నేను పట్టణంలో కూడా విడుదల చేసిన
ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 44 పోలింగ్ కేంద్రాల్లో 6,111 మంది ఉపాధ్యాయులు తమ ఓటకు వినియోగించుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.